గేమ్ చేంజర్ ఫ్లాప్ తో బుచ్చిబాబు సినిమాపై మెగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా టైటిల్ పై ఫ్యాన్స్ ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఈ మూవీ టైటిల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మెగా పవర్ స్టార్ గ్లోబల్ హీరో రామ్ చరణ్ రీసెంట్ గా గేమ్ చేంజర్ సినిమాతో ఫ్యాన్స్ ని పలకరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఫ్లాప్ గా నిలిచి అందరినీ నిరాశపరిచింది. 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా వచ్చిన రామ్ చరణ్ కు పెద్ద నిరాశ ఎదురయ్యింది. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ కు ఈ సినిమా పెద్ద మైనస్ గా మారింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కనీసం సగం కలెక్షన్లు కూడా సాధించలేకపోయింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఈ క్రమంలో రామ్ చరణ్ నెక్స్ట్ మూవీతో అయినా ఫామ్ లోకి రావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆడియన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ కళ్లన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న RC16 మూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కూడా వరుసగా వస్తున్నాయి. అయితే RC16 అనే వర్కింగ్ టైటిల్ తో నిర్మించబడుతున్న ఈ సినిమాకు టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమా టైటిల్ గురించి మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ పెట్టబోతున్నట్టు సమాచారం. అయితే ఇది అంతగా బాగోలేదు అన్నారట ఫ్యాన్స్. అయితే ఇప్పుడు ఇలానే ఉంటుంది, వినగా వినగా అంతా మారిపోతుంది అని అంటున్నారు మేకర్స్. అయితే గతంలో కూడా రామ్ చరణ్ డీ గ్లామర్ రోల్ చేసిన రంగస్థలం సినిమాకు కూడా టైటిల్ బాగోలేదు అన్న మాటలు వినిపించాయి. కానీ ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ క్రమంలో పెద్ది టైటిల్ ను అఫీషియల్ గా మాత్రం అనౌన్స్ చేయలేదు, కానీ దాదాపు ఇది ఫిక్స్ అయినట్టే అని టాలీవుడ్ టాక్. అంతేకాదు, ఈ సినిమాను ఎంత వీలుంటే అంత త్వరగా కంప్లీట్ చేసి ఈ ఏడాది దసరా వరకు రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నారట టీం. రామ్ చరణ్ కు సూపర్ హిట్ ఇవ్వగలిగితే బుచ్చిబాబు రేంజ్ మరో రేంజ్ కి వెళ్లిపోతోంది, అందులో డౌట్ లేదు. అంతేకాదు, ఈ సినిమా షూటింగ్ కూడా సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ అయిపోయినట్టు సమాచారం. ఇక ఈ వారంలోనే 3వ షెడ్యూల్ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారట. మరి టీం అనుకున్నట్టు దసరా వరకు రిలీజ్ చేస్తారా లేదా? ఈ మూవీ పాన్ ఇండియాను సంతోషపెడుతుందా లేదా? రామ్ చరణ్ పరిస్థితి ఏంటో ముందు ముందు చూడాలి. ఇక ఈ సినిమాకు AR రెహమాన్ సంగీతం అందిస్తూ ఉండగా స్టార్ కాస్ట్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ కాస్ట్ కు సంబంధించి పూర్తి సమాచారం లేదు. కన్నడ స్టార్ హీరో శివన్న మాత్రం ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారట.